నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. మనుబోలు చుట్టుపక్కల గ్రామాల్లో వరుస దొంగతనాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత 2 రోజుల క్రితం మనుబోలు గ్రామంలోని కోదండరాంపురం బస్టాండ్ వద్ద శ్రీ శివబాలాజీ సూపర్ మార్కెట్ షట్టర్లు పగలగొట్టి నగదు చోరీ జరిగింది. ఈ సంఘటన మరువక ముందే శనివారం రాత్రి చెర్లోపల్లి గ్రామంలో 2 దేవాలయాల్లో అమ్మవారి తాలిబొట్లు దొంగలెత్తుకెళ్లారు. ఒకే ప్రాంతంలో గల శ్రీ కోదండరామస్వామి ఆలయం, శ్రీ భావనారాయణ స్వామి ఆలయాల్లో గుర్తు తెలియని దొంగలు గేటు తాళాలు పగలగొట్టి అమ్మవారి తాలిబొట్లు, హుండీలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటనపై గ్రామస్తులు మాట్లాడుతూ పోలీసు అధికారులు స్పందించి దేవాలయాల్లో పోయిన సొత్తును రికవరీ చేసి న్యాయం చేయాలని కోరుతున్నారు. మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పుడప్పుడు కళ్యాణం చేసి మంగళసూత్రాలు వేస్తుంటారు దేవుడికి. ఈ రోజు రాత్రి తాళం కోసేసి ఉండి మంగళసూత్రాలు ఎత్తుకొని వెళ్ళిపోయారు దొంగలు. భావనారాయణ గుడి, భావనారాయణ స్వామి గుడి, చెల్లుపల్లి. ఏదైనా పోలీసు అధికారులు దీన్ని శ్రద్ధ తీసుకొని ఆ దొంగలను ఒక పట్టుకొని కట్టుదిట్టం చేయకపోతే మళ్ళీ జరిగినా ఏం చేయలేకపోతున్నాడు. రాములవారి గుడిది, ఇది మంగళసూత్రం దేవుడిది. ఆ అమ్మవారిది రాత్రి దొంగలు తాళం కోసేసి తీసుకెళ్ళిపోయారు. ఇది ఒక పోలీసు వాళ్ళు దాన్ని శ్రద్ధ తీసుకొని ఏదో దేవుడిది పోకుండా వాళ్ళని పట్టుకొని ఏర్పాటు చేయము. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.